హీరోయిన్ అంజలిని దారుణంగా మోసం చేసిన స్టార్ హీరోయిన్ అంజలి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరోయిన్ అవడానికి తెలుగు హీరోయిన్ అయిన అంజలి తమిళ సినిమాల ద్వారా ఫేమస్ అయింది. తెలుగులో అంజలి నటించిన తొలి సినిమా ఫోటో. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలవడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ సత్తా చాటింది. కరతో తమిళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. వరుస సినిమాలు చేస్తూ కాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తరువాత తెలుగులో కూడా రీ ఎంట్రీ ఇచ్చింది. వెంకటేష్, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. కారణం తెలియదు, కానీ అంజలికి తెలుగులో అనుకున్నంత స్థాయిలో అవకాశాలు దక్కలేదు. స్టార్ హీరోలు, దర్శకులు అంజలి టాలెంట్ను సరిగ్గా గుర్తించలేదనిపిస్తోంది. కెరియర్ పీక్ టైంలో వ్యక్తిగత గొడవలతో కొన్నాళ్లు ఈ సినిమాలకు దూరం అయింది. అదే సమయంలో తమిళ హీరో జైతో ప్రేమాయణం సాగించి వార్తల్లో నిలిచింది. వీరిద్దరూ కలిసి సహజీవనం కూడా చేశారని వార్తలు వచ్చాయి. ఇక జైని అంజలి పెళ్లి చేసుకుంటుందనే సమయంలో అతనికి షాక్ ఇస్తూ బ్రేకప్ చెప్పి అతని నుంచి విడిపోయింది. అయితే తనని దారుణంగా మోసం చేయడం వల్లే జై నుంచి అంజలి విడిపోయినట్లుగా తెలుస్తోంది. అంజలితో రిలేషన్లో ఉన్న సమయంలో ఆమెతో సినిమాలు చేసే దర్శక నిర్మాతలకు జై కండిషన్లు పెట్టేవాడని తెలుస్తోంది. ఆమెను ఏదైనా సినిమా కోసం కలవాలి అంటే ముందుగా జై పర్మిషన్ తీసుకోవాలని చాలా మంది నిర్మాతలు చెప్పడం జరిగింది. అలాగే అవుట్డోర్ షూటింగ్లకు వెళ్లిన సమయంలో ఆమెతో పాటు జై కూడా వచ్చేవారట. ఆయన ఖర్చులు కూడా ఆ సినిమా నిర్మాత భరించాల్సి వచ్చేదట. అంతేకాదు కొన్ని హిట్ సినిమాల్లో సైతం అంజలిని నటించకుండా చేశారట. ఆ కథలు అంజలి దాకా రాకుండానే జై ఆ స్టోరీస్ విని రిజెక్ట్ చేసేవారట. ఇదే సమయంలో అంజలి తాను సంపాదించిన డబ్బులు కూడా చాలా వరకు జైకి అప్పచెప్పేదని తెలిసింది. కొన్నాళ్లకు అసలు విషయం తెలియడంతో అంజలి జైకి బ్రేకప్ చెప్పేసింది. అలా పెళ్లి చేసుకుంటారు అనుకున్న ఈ జంట విడిపోయారు. ప్రస్తుతం అంజలి వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది.